మనకి 9.88 acresలోనే మొత్తం బిల్డింగ్స్ ల్యాండ్స్కేపింగ్ అంతా కూడా 9.88లో చేసాం సార్. నెక్స్ట్ మనకి సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చింది 7 బిల్డింగ్స్కి ఇచ్చారు సార్. 7 బిల్డింగ్స్ సిఆర్జెడ్ ఇచ్చింది. సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చారు సార్. బట్ మనం కన్స్ట్రక్ట్ చేసింది 4 blocks సార్. విజయనగర, గజపతి, కళింగ అండ్ వెంగి బ్లాక్స్ సార్. ఈ 4 blocks కూడా మనం కన్స్ట్రక్ట్ చేసాం సార్. విజయనగర బ్లాక్ ఫర్ రెసిడెన్స్ సార్, గజపతి హౌస్ కీపింగ్ అండ్ ఆఫీస్ రూమ్ సార్, కళింగ సిఎంఓ సార్, వెంగి సెక్యూరిటీ పర్పస్ సార్. ఈ 4 blocks మనం కన్స్ట్రక్ట్ చేసాం సార్. టోటల్ ఎస్ఎఫ్టీ ఎంత ప్లాన్ చేశారు, ఎంత చేశారు? టోటల్ ఇది 4 blocks కలిపి 14,000 square meters సార్. 14,000 square meters. ఎస్ సార్. ఓవరాల్ ఫెసిలిటీస్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ బిల్డింగ్లో ఉన్నాం సార్. ఏమున్నాయి ఇక్కడ ఫెసిలిటీస్? కింద యాక్చువల్గా సెక్యూరిటీ చెక్ ఉంది సార్. ఫ్రంట్లో సెక్యూరిటీ చెక్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చేస్తాం సార్. 300 కెపాసిటీ బ్యాంకెట్ హాల్ ఒకటి ఉంది సార్, 52 కెపాసిటీ బ్యాంకెట్ హాల్ ఒకటి ఉంది, 32 కెపాసిటీ సార్. నెక్స్ట్ సిఎంఓ సార్. సెక్రటరీస్కి వాళ్ళకి 7 rooms ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి సార్. కిందన గ్రౌండ్ ఫ్లోర్లో 5 rooms ఉన్నాయి సార్. కాన్ఫరెన్స్ రూమ్స్ 4 ఉంటాయి సార్. కిందన కెపాసిటీ ఎంత? కాన్ఫరెన్స్ రూమ్ 50 సార్. ఆల్ 50 సార్. 50 ఎన్ని ఉన్నాయి కాన్ఫరెన్స్ రూమ్లు? మొత్తం 4 ఉన్నాయి సార్. 200. గ్రౌండ్ ఫ్లోర్లో 2, ఫస్ట్ ఫ్లోర్లో 2 సార్. ఓకే. కాస్ట్ ఇనిషియల్ అనుకుంది ఎంత ఓవర్ రన్ అయ్యారు మీరు? సార్ ఫేజ్లో 159 crores యాక్చువల్గా మనకు శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1లో ఓన్లీ మనం గ్రౌండ్ లెవెలింగ్, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్, హరిత బిల్డింగ్స్, అవి డిస్మాంట్లింగ్, గ్రౌండ్ లెవెలింగ్, స్లో ప్రొటెక్షన్ మొత్తం కలిపి 159.31 crores సార్. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో 94.49 crores శాంక్షన్ చేశారు సార్. అది 3 blocks సార్. విజయనగర, వెంగి అండ్ గజపతి బ్లాక్స్కి ఓన్లీ ఫర్ స్ట్రక్చర్స్ సార్. మళ్ళీ ఫేజ్ 3లో 112.76 crores శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1, 2, 3 కింద చేశారు సార్. ఫేజ్ 3 అంతా కూడా ఆర్కిటెక్చర్స్. తర్వాత లేపాక్షి నుంచి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేటెడ్ ఎంత, కంప్లీట్ అయ్యే వరకు ఎంత? యాక్చువల్గా 92.72 crores సార్. యాక్చువల్గా దాని నుంచి 434 కిలో. అవును సార్. యాక్చువల్గా ఫేజ్ 1, 2 కింద 92 crores ఒకటి, 72 crores ఒకటి ఇచ్చారు సార్. దాని నుంచి 451కి వచ్చింది సార్. 92 ఇంక్లూడెడ్ ల్యాండ్ లెవెలింగ్ అంతా సార్. ఇంటీరియర్ కూడా కలిపి ఇంటీరియర్ సార్. ఇది ఇంటీరియర్కి ఎక్స్క్లూజివ్గా 32 కోట్లు అయింది. అవును సార్. 397 + 32 టోటల్ 450, 430. అంటే సార్ ఫర్నిచర్కి సెపరేట్ జీవో సార్, ఇంటీరియర్స్ ఫర్నిషింగ్స్ కూడా సెపరేట్ జీవో సార్. గుర్తుంది. ఇప్పుడు ఈ మిగతా ఫెసిలిటీస్ పవర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అవన్నీ ఏంటి, శానిటేషన్ కానివ్వండి, ఎట్లా దాన్ని బిల్డప్ చేశారు ఇక్కడ సార్? అది తెలియదు. మీకు ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్గా తీసుకొచ్చి సబ్స్టేషన్స్ పెట్టేసి సబ్స్టేషన్ అది సెపరేట్ జీవో ఉంది సార్. 13 crores సెపరేట్ సంబంధం లేదు. లేదు సార్. అది 13 కోట్లు. 13.5 crores సార్. ఎంతండి? 13.5 crores. 13.5. ఓకే. ఇది వాటర్ అనేది జీవీఎంసీ నుంచి వాటర్ సప్లై సెపరేట్ జీవో ఉంది సార్. దానికి ఎంత సపరేట్? 90 lakhs 120 సాధించారు సార్. జీవీఎంసీ వాళ్ళకి 90 lakhs పేమెంట్ ఇచ్చేయాలి సార్. జీవీఎంసీ 1 crore. ఈపీడీసీ 14 crores, 13.1 crores పేమెంట్ చేయాలి సార్. ఇది మీ ఎస్టీపీకి దానికి నిర్మాణం అవన్నీ ఫేజ్ 2లో సెపరేట్. సో 397 + 32. ఇదంతా 32 crores లో వచ్చేసింది అంతే కదండి? ఇప్పుడు మన పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయండి? అన్ని డిపార్ట్మెంట్
అదే 84. 88.56. హార్టికల్చర్ సపరేట్ గా పెట్టారు. అదంతా బడ్జెట్ అది 9 crores. సెపరేట్ జీరో సార్. 9 crores. 9 crores. సో 92.72 crores ఇనిషియల్ శాంక్షన్ చేసి ముందుకెళ్దాల్సిన ప్రాజెక్టు చివరికి 453 కోట్లు. టోటల్ ల్యాండ్ ఏరియా హియర్ 69 acres, of which they have used 9.88 acres. మిగతా రిమైనింగ్ ల్యాండ్ ల్యాండ్ యూజ్ కూర్చోండి జగదీష్ కూర్చోండి లేదు సార్. ఇనిషియల్ ఎస్టిమేషన్ 92.72 sir, initial. ల్యాండ్స్ 92.7. Final, by the time we are sitting today, it's 453 crores. Cost overrun and take quickly. అనేక శాఖల దగ్గర నుంచి సపరేట్ డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ట్రాన్స్కో జీవీఎంసీ నుంచి వాటర్, ట్రాన్స్కో జీవీఎంసీ హార్టికల్చర్ టూరిజం డిపార్ట్మెంట్. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారండి ఇది? డిఈసి అంటే అదేమి టెండర్లో ఫైనల్ చేశారా ఆ ఏజెన్సీని? ఎవరో రాజు గారు కదా, గుప్తా. హైదరాబాద్ బేస్డా? సో మీ అందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో ప్రెసిడెంట్ గారు ఈ రుషికొండ పర్యావరణం గురించి, ఇక్కడ జరుగుతున్న ఈ కట్టడల గురించి చాలా స్పెసిఫిక్గా మనం జనసేన నుంచి అప్పుడు టేకప్ చేసాం. 2-3 సార్లు ఇక్కడ రావాలని ప్రయత్నం చేసినా కూడా అడ్డుకుని రానివ్వలేదు, అసలు ఆ రోడ్డు మీదకి రానివ్వలేదు ఒక రోజు అయితే. జనసేన పార్టీ నుంచి మనం చేసిన పోరాటం విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాబినెట్లో కూడా అనేక సందర్భాల్లో ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్గా తొందరగా దీని నిర్ణయం తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి, ఈ ఆస్తిని మనం ఉపయోగించాలనే దానిపైన అనేక సందర్భాల్లో మాట్లాడారు. సో మీ అందరూ ఈరోజు చూశారు మీరు ఇక్కడ జరిగిన విధానం. అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి కోరిన కాన్సెప్ట్లో ఇంత నిర్మాణం జరగడం అనేది, ప్రస్తుతం అయితే ఇది మన ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి పర్యవేక్షించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దుర్గేష్ గారు, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? అంటే బేసిక్ 69 acres 7 blocks. కానీ 4 blocks అదే 7 blocks. నాకు చెప్పండి, ఇప్పుడు ఇనీషియల్ ఎస్టిమేషన్ అంటే 7 బ్లాకులు కలిపి 92 కోట్ల ఫేజ్ 1 కింద 92 crores సార్, ఫేజ్ 2 కింద 72 crores. అంతే. ఓవరాల్ 164 crores శాంక్షన్ అయింది సార్. ఫేజ్ 1 ఫేజ్ 2 ఎంత? 72 సార్. ఫేజ్ 2 ఏంటమ్మా? ఆ స్ట్రక్చర్స్ అన్ని కూడా అంటే ఆ మిగతా 3 బిల్డింగ్లు ఓవరాల్ గా 7 blocks మనకి క్లియరెన్స్ ఉంది సార్. సో టోటల్ ఎంత? 92 ఎంత? 164. 92 plus 72 164. కాకపోతే అది ఏమో 7 blocks. అదే 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 అన్న. అంటే కూర్చోండి, అంటే నేను అడిగేది 164 crores ఇన్ టోటల్, ఇది ఫర్ 7 blocks. కానీ కన్స్ట్రక్ట్ చేసిన 4టికే 453 కోట్లు అయింది. ఓకే, దేనివల్ల ఖర్చు పెరిగింది అంటారు? ఇప్పుడు మీరు ఈ అంటే నేను చెప్పేది బిల్డింగ్లు మార్చారా, హైట్ పెంచారా, సైజు దేనివల్ల పెరిగింది? ఎస్టిమేషన్ అండ్ రీజన్స్ ఉన్నాయా? సో హైట్ పెరగల. ఫస్ట్ యాక్చువల్గా మనం శాంక్షన్ చేసేటప్పుడు అందులో ఫర్నిచర్ కానీ ల్యాండ్స్కేపింగ్ కానీ ఈ ఐటమ్స్ ఏవి కూడా లేవు సార్. ఓకే, శాంక్షన్ చేసేటప్పుడు లేపాక్షి వాళ్ళు అండి ఫర్నిచర్ అంతా? లేపాక్షి.
అంటే లేపాక్షి త్రూ లేపాక్షి ఇట్ హ్యాపెన్ అంతే కదా త్రూ లేపాక్షి ఆల్ ఇంటీరియర్ వర్క్ అండి లేపాక్షి ద్వారా ఒకటి ఫర్నిచర్ ఓన్లీ ఫర్నిచర్ అది ఎంత టోటల్ 10 crores. 10 crores. దట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ 32 crores అండి. అది విత్ ఇన్ ద ఇప్పుడు 453 కోట్లు ఇది ఉందా? అవును సార్. సో ఈ 10 కోట్లు ఇనిషియల్ ఎస్టిమేషన్ దాంట్లో 92 కోట్లు ఉందా మీరు చెప్పినట్టుగా? అది లేదు. ఫర్నిచర్ అది అలగ్ బడ్జెటా? సపరేట్ బడ్జెట్. ఓకే. 69 crores 7 blocks అంటే చాలాసార్లు యాజ్